శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శుభం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పూరి జగన్నాథ ఆలయ విశేషాలు, అక్కడున్న వింతలు అన్నీ తెలుసుకుంటున్నాం కదా. మరి అదే వినూత్నమైన రీతిలో వంటశాల, అక్కడ వండే బ్రాహ్మణులు, ఆ ప్రసాదాలు, ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉంది, ఎందుకు ఉంది అనేది తెలుసుకుందాం. అక్కడ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల పూరిలో మనకి ఉంటుంది. 30 గదులతో నిర్మాణమయ్యి ఉంటుంది పూరి వంటశాల. 600 మంది బ్రాహ్మణులు ఇక్కడ వంట చేస్తారు. ఒక్కసారి చూడండి, 600 మంది బ్రాహ్మణులు ఒక్క వంటశాలలోనే ఉన్నారు అంటే అక్కడ జరిగే ప్రసాదాల వితరణ కానీ, అన్నదాన వితరణ కానీ ఎంత గొప్ప ఎత్తున జరుగుతూ ఉంటాయో. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా. పేదవారికి ఆకలిని తీర్చేదే ఈ వంటశాల. కాబట్టి ఈ వంటశాలలో మరి ఎటువంటి ఆహార పదార్థాలు ఏ విధంగా వండుతారు అంటే, మనం ఇప్పుడు కాలంలో అందరూ గ్యాస్ పొయ్యిలు, ఏవో స్టీలు, అల్యూమినియము, కొత్త కొత్త వంట పాత్రలలో మనం వంట చేస్తూ ఉన్నాం. రాగి, ఇత్తడి ఇవన్నీ కూడా పోయాయి. మన సంస్కృతి సాంప్రదాయం కూడా మారిపోయింది. కానీ పూరిలో మాత్రం ఇంకా కట్టెల పొయ్యి మీదే మట్టి కుండల్లోనే ప్రసాదాలని తయారు చేస్తారు. చాలా వింతగా ఉంది కదా. అంటే ఇక్కడ మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భగవంతుడి దగ్గర ప్రసాదం కూడా మనకి అందించబడుతోందని చెప్పాలి. అలాగే ఈ వంటశాలలో పూరి జగన్నాథ రథయాత్రలో స్వామివారికి, అంటే ఈ రథయాత్ర జరిగినన్ని రోజులు స్వామివారికి 50 రకాల పిండి వంటలని స్వామివారికి ప్రసాదంగా నివేదిస్తారు. 56 రకాలు ఎందుకు, లేకపోతే 60 చేయొచ్చు, లేకపోతే 50 చేయొచ్చు, లేకపోతే 55 చేయవచ్చు. కానీ 56 ఏంటిది అని అంటే, భారతదేశంలో ఇంతకుముందు 56 రాజ్యాలు ఉన్నాయి అని, రాజ్యానికి ఒక ప్రసాదం లెక్క పెట్టినా కూడా 56 ప్రసాదాలని ఆ జగన్నాథుడికి నివేదించాలి అన్న ఆలోచన ఒక కథనమైతే, ఇంకొక కథనం ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలి మీద నిలబెట్టింది 7 రోజులు. 7 రోజులు అన్నపానీయాలు అస్సలు ముట్టలేదు పరమాత్మ. మరి చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఇన్ని గోవులని, ఇంతమంది ప్రజలని కాపాడిన భగవంతుడు ఆహారం స్వీకరించకుండా 8వ రోజు వరకు ఉన్నాడు. ఆ తరువాత ఊరిలోని ప్రజలందరూ కూడా ఈ 7 రోజులు స్వామివారు ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తారో అన్ని రకాల ఆహార పదార్థాలని 8వ రోజు వండి స్వామివారికి పెట్టారు అనే ఒక కథనం కూడా మనకి వినిపిస్తోంది. అంటే ఈ 56కు ఇంత ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ని ఆహార పదార్థాలు స్వీకరించాడో లేదో తెలియదు, కానీ స్వామివారికి నివేదించిన తర్వాత ఆ ఆహార పదార్థాలన్నీ పూరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా అందించబడుతోంది ఈ ప్రసాదం. ఎంత గొప్పది కదా. అక్కడ ఉన్న ఆ ఆలయ ధర్మకర్తలు కూడా ఎంతమంది మారినా ఈ సాంప్రదాయాన్ని మార్చలేదు. మార్చినప్పుడు ఏదో ఒక ప్రళయం వస్తుంది అని చెప్తారు. కాబట్టే ఈ సాంప్రదాయం జరుగుతుంది. ఏ ఒక్కరోజు స్వామివారికి ప్రసాద వితరణ జరగకపోయినా 7 రోజులు కూడా ప్రసాద వితరణ చేయటానికి లేదనే ఒక నియమం కూడా ఇక్కడ ఉంది. 8వ రోజు మాత్రమే మరలా తిరిగి ఈ ప్రసాదాన్ని స్వామివారికి నివేదించాలి అని చెప్పి నియమం. అలాగే ఈ స్వామివారికి నివేదించిన తర్వాత ఈ ప్రసాదాలని క్షేత్ర పాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు. ఆ తర్వాత భక్తులకి అందజేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేదలకి ఆహారం అందించడం వెనక ఒక చిన్న కథనం ఉంది. ఆదిశంకరాచార్యుల వారు పూరిని దర్శించినప్పుడు, పూరిలో కొద్ది రోజుల పాటు ఆయన వాసం చేసినప్పుడు, అక్కడ మధ్యాహ్న వేళ ఛత్రభోగ్ అనే సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చి చుట్టుపక్కల పూరికి వచ్చిన భక్తులకే కాకుండా ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆహార పదార్థాలని అందింపచేస్తున్నారు. ఏ ఒక్కరూ కూడా ఆకలితో తిరిగిపోకూడదనేదే ఇక్కడ ఉన్న రహస్యం. మనం ఎక్కడ ఏది చూసినా, ఏ ఆలయాల్లో అన్న వితరణ కానీ ప్రసాద వితరణ కానీ వచ్చిన భక్తుడు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు అనే సాంప్రదాయంతో మనకి నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యుల వారు తెచ్చారు అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు.
ఆలయంలో ఈశాన్యంలో ఉన్న ఆనంద్ బజార్ అనే బజార్లో ఈ ప్రసాద వితరణ జరుగుతుంది. అక్కడికి అంటే పూరిలో ఉన్న అంటే అక్కడ ఊరిలో స్థిర నివాసం చేసుకొని ఉన్న ప్రజలందరూ కూడా వారి గృహానికి వచ్చిన బంధువులకి చుట్టాలకి కూడా ఇంట్లో వంట చేసి పెట్టరు. అందరూ కూడా ఈ అన్నప్రసాదం స్వీకరిస్తారు. అంటే స్వయంగా భగవంతుడికి నివేదించిన ప్రసాదాలు భక్తులకు పంచుతారు కాబట్టి భగవంతుడి ప్రసాదంగా స్వయంగా స్వీకరిస్తారు కాబట్టి అక్కడ ఎవరూ కూడా ఇంట్లో వంటలు చేయరు. అంటే అంత భారీ ఎత్తున ఈ ప్రసాద వితరణ అనేది అక్కడ మనకి జరుగుతుంది. అలాగే స్వామివారి ప్రసాద వితరణలో పిండి వంటల్లో ముఖ్యంగా స్వామివారికి ఏం నివేదిస్తారు అని అంటే పాలతో సంబంధించిన ఆహార పదార్థాలన్నీ కూడా స్వామివారికి నివేదిస్తారు. పాలతో ఎన్నో రకాలు చేయొచ్చు. దూద్ పేడ, పాలకోవ, కలాకండ్ ఇలాంటి పదార్థాలన్నీ, పాయసం. అంటే ఇక్కడ పాలు అంటే ఆవు పాలతో చేసినవి మాత్రమే. స్వామివారు గోవిందుడు కదా, గోవులను కాపాడాడు కాబట్టి గోవిందుడు అయ్యాడు కాబట్టి ఆ గోవు నుంచి వచ్చే ఆ క్షీరాన్ని మాత్రమే ఉపయోగించి స్వామివారికి ప్రసాదాలని వితరణ చేస్తారు. అలాగే కొబ్బరి లడ్డు, పాలకూర, కిచిడి, ఇలాంటి పులగం, ఇలాంటి అనేక రకాల ఒడిశా సాంప్రదాయంలో చేసే ఆహార పదార్థాలన్నిటినీ కూడా నివేదిస్తారు. అంటే మనకి రాష్ట్రానికి ఒక ఆహార పదార్థాలు వినియోగించటం ఉంది. అంటే దక్షిణానికి వస్తే ఎక్కువగా వరితో సంబంధించిన ఆహార పదార్థాలని స్వీకరిస్తారు. ఉత్తరాదికి వెళితే గోధుమలతో కూడిన ఆహార సాంప్రదాయం ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో జొన్నలని, కొన్ని ప్రాంతాలు అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఆహార పద్ధతి అనేది ఉంటుంది. కాబట్టి ఒడిస్సా కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. వారి ప్రాంత సాంప్రదాయం ప్రకారం వారు వండుకుని నివేదించే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వామివారికి నివేదన జరుగుతుంది ఈ రథయాత్ర సమయంలో. అసలు మనకి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వీడియోలు వచ్చాయి. స్వామివారికి ఎన్నో ప్రసాదాలు వితరణ చేశారు. వీటిని వీక్షించినా కూడా మనకు పుణ్యమేను, ఆరోగ్యదాయకమని కూడా చెప్తారు. అది నిజం. ఎందుకంటే ఆరోగ్యదాయకమైనవి మాత్రమే ఇక్కడ స్వామివారికి నివేదిస్తారు. ఆకుకూరలతో, కూరగాయలతో, బెల్లముతో, చక్కెరతో ఇలా అనేక రకాల పదార్థాలు ప్రకృతి నుంచి లభించిన అన్నిటినీ కూడా వినియోగించి ఈ ప్రసాదాలని తయారు చేసి స్వామివారికి నివేదిస్తారు. మట్టి కుండలలో చేయటం వల్ల ఆహార పదార్థాల్లో ఉన్న మంచి లక్షణాలు ఏవీ కూడా వెళ్లకుండా ఎంతో ఆరోగ్యదాయకమని కూడా చెప్తారు. ఇప్పుడు మనకు మళ్ళీ అదే సంస్కృతి సాంప్రదాయం మొదలైంది. వైద్యులు చెప్తున్నారు, ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు, మట్టి కుండలో నీళ్లు తాగండి, మట్టి కుండలో ఆహార పదార్థాలని వండుకొని తినండి, ఆరోగ్యం అని చెప్పని. అంటే పాతకాలంలో చేసినవన్నీ కూడా మనకి ఈ రోజున ఆరోగ్యదాయకమని ఇప్పుడు తెలుస్తోంది. అదే పెద్దల మాట చద్దన్నం మూట. చద్దన్నం ఏ విధంగా ఆరోగ్యదాయకమో పెద్దల మాట కూడా మనకి జీవితంలో అంతే మంచి చేస్తుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాల వితరణ, ఈ వంటశాల, ఇక్కడున్న బ్రాహ్మణులు చేసే వంటలు, వాళ్ళు భక్తితో చేసే ఈ ప్రసాదాలని ఎవరైతే తెలుసుకుని ఈ వివరణ వింటారో వారందరికీ కూడా ఆరోగ్యదాయకం అని చెప్తారు. స్వామివారు స్వయంగా కాకపోయినా మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనం ఈ రథయాత్రని, ఈ ప్రసాదాలని మనం తిలకిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఈ ప్రసాదాలలాగా అనేక రకాల ఒత్తిడులని, అనేక రకాల సంతోషాలని అధిగమించి ఆనందంగా ఉండాలని, ఆ జగన్నాథుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వస్తి.